గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను సంధ్య. నిర్మలపై మంత్రి హరీష్ ఫైర్. రేవంత్ రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అంటున్న వైసీపీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తనదే అంటున్న జేసీ ప్రభాకర్. ఇలాంటి టాప్ 9 ఏపీ తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. కేంద్రం నిధులు వినియోగిస్తే మోదీ ఫోటో పెట్టాల్సిందే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడడంతో ఔచిత్యం లేదన్నారు మంత్రి హరీష్ రావు. యూపీఏ హయాంలో గుజరాత్లో మోదీ ఎప్పుడైనా రేషన్ షాప్లో మన్మోహన్ సింగ్ ఫోటో పెట్టారా అని ప్రశ్నించారు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సబబన్నారు. తనను కొనే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్. నోరు అదుపులో పెట్టుకోకపోతే మునుగోడులో అడుగు పెట్టవు అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రేవంత్ లాంటి అవినీతి పరుడికి పీసీసీ పదవి దారుణమన్నారు. తన జోలికొస్తే రేవంత్ చరిత్ర మొత్తం బయట పెడతా అన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మునుగోడు ప్రజలు తనను గెలిపిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అంటూ ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. సారాకు చంద్రబాబు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. చంద్రబాబు కుటుంబం పైకి పాల వ్యాపారం, లోపల సారా వ్యాపారం చేస్తోందన్నారు. 2 ఎకరాల నుంచి ఇప్పుడు 100 కోట్లు ఎలా సంపాదిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. తామెప్పుడు జనసేనతోనే కలిసి ఉన్నామని, కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సేవలు ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటామన్నారు. చంద్రబాబు విషయంలో తమ వైఖరి మారదన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా వీధికో సభ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ మెట్లెక్కారు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో సమావేశమయ్యారు. కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా చూడాలని ఈ సందర్భంగా కోరారు. ఇప్పుడు ఈ భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు మంత్రి బొత్స. ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. విద్యార్థులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా ఉపాధ్యాయులు పునరంకితం కావాలన్నారు. జగన్ సీఎం అయ్యాక గ్యాంగ్ వార్, చీప్ లిక్కర్, డ్రగ్స్ వాడకం ఎక్కువైందన్నారు ఎంపీ కేశినేని నాని. దౌర్జన్యాలు, అరాచకాలు మంచి పద్ధతి కాదన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. రాజకీయంగా కూడా పరిస్థితులు మారుతాయన్నారు. చెన్నుపాటు గాంధీపై దాడి దురదృష్టకరమన్నారు ఎంపీ కేశినేని. నిజామాబాద్ నగరం గులాబీమయమైపోయింది. తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎంకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో నగరం మొత్తం గులాబీ రంగు కనిపిస్తోంది. నాయకులు, కార్యకర్తలు సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సభ ద్వారా జిల్లాకు పలు వరాలు ప్రకటిస్తారని ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తనదే అంటున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తన వయసు 70 సంవత్సరాలైనా 16 సంవత్సరాల యువకుడిలాగా డాన్స్ వేస్తా అంటున్నారు. తాడిపత్రి ప్రజల కోసం ఏమైనా చేస్తానని, వచ్చే సంవత్సరం వినాయక చవితి పండుగ బాంబే, పూణే కన్నా ఘనంగా నిర్వహిస్తామన్నారు. మోదీ ప్రభుత్వంపై గర్జించిన రాహుల్ గాంధీ. కొత్త పార్టీ దిశగా ఆజాద్ అడుగులు. మరింత ఆసక్తిగా మారిన జార్ఖండ్ రాజకీయాలు. బీజేపీకి 2 సీట్లే అంటున్న నితీష్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అధిక ధరలు, జీఎస్టీకి వ్యతిరేకంగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో మహంగాయి పర్ హుల్లా బోల్ పేరుతో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు పెరిగి ప్రజలు అల్లాడిపోతుంటే ప్రధాని మోదీ మహారాజులాగా ప్రవర్తిస్తున్నారని, సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ ర్యాలీకి హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రజల్లో భయాన్ని నింపి పాలిస్తున్నారని విమర్శించారు రాహుల్. విద్వేషాన్ని నింపే వాళ్లు భయపడతారని అన్నారు. మోదీ పాలనలో అదానీ, అంబానీ మాత్రమే సంతోషంగా ఉన్నారన్నారు. ఈడీ దాడులకు భయపడేది లేదని, 5 ఏళ్ల పాటు ఈడీ విచారించినప్పటికీ భయపడేది లేదన్నారు రాహుల్. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ఉద్యమించాలన్నారు రాహుల్. రాహుల్ గాంధీని మరోసారి టార్గెట్ చేశారు గులాం నబీ ఆజాద్. 53 ఏళ్ల నుంచి తాము కాంగ్రెస్ కోసం రక్తం ధారబోశామని, కానీ ఇప్పుడు పార్టీ కంప్యూటర్కు, ట్విట్టర్కు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. రాహుల్ యువరాజులాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ జమ్మూలో భారీ రోడ్ షో నిర్వహించారు ఆజాద్. సైనిక్ కాలనీలో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆజాద్ కు మద్దతుగా దాదాపు 100 మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు ఆజాద్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాదిరిగానే జార్ఖండ్ సీఎం సోరెన్ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.
బీజేపీ కుట్రలను బయటపెట్టేందుకు సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించబోతున్నారు. 82 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది. విశ్వాస పరీక్ష నెగ్గితే మరో 6 నెలల పాటు ప్రభుత్వానికి ఢోకా లేదని సోరెన్ ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. జార్ఖండ్ క్యాంపు రాజకీయాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. రేపు ఉదయాన్నే అసెంబ్లీ ఉండడంతో ఛత్తీస్గఢ్లోని హోటల్లో ఉన్న యూపీఏ ఎమ్మెల్యేలు క్యాంపు నుంచి తిరిగి పయనమయ్యారు. సోరెన్ విశ్వాస పరీక్షలో వీళ్లు ఓటు వేయాల్సి ఉంది. విశ్వాస పరీక్షలో జార్ఖండ్ సీఎం నెగ్గుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో అమిత్ షా పర్యటన మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే అన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రస్థానం 2 ఎంపీ సీట్లతో ప్రారంభమైంది. మళ్లీ అదే స్థాయికి పడిపోతుందని జోసెన్ చెప్పారు. విపక్షాలు ఏకతాటిపైకి వస్తే బీజేపీని ఓడించడం సాధ్యమే అని జేడీయూ నేత అభిప్రాయపడ్డారు. అతడు చేసేది చేపల వ్యాపారం. కానీ బెంగాల్ సిఐడి సోదాల్లో ఆ వ్యాపారం నుంచి ₹1,40,00,000 లభించడం తీవ్ర సంచలనం రేపింది. మాల్దా జిల్లా గజోల్ సిటీకి చెందిన జయప్రకాష్ సహా ఇంట్లో సోదాలు నిర్వహించిన సిఐడి అధికారులకు నోట్ల కట్టలు దొరికాయి. జయప్రకాష్ ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పాతబడ్డ ఇంటి నుంచి ₹1,00,00,000 లభించడం తీవ్ర సంచలనం రేపింది. ఢిల్లీలో భారీ డ్రగ్ ర్యాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన పెడ్లర్ను అరెస్ట్ చేశారు. 4 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో హెరాయిన్ విలువ 20 కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీ, గుజరాత్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో నిందితుడిని పట్టుకున్నారు. అతనికి ఐఎస్ఐతో లింకులున్నట్టు గుర్తించారు పోలీసులు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించిన టీచర్లు. నారాయణ కాలేజ్ పెట్రో ఘటనలో ఏవో అశోక్ రెడ్డి మృతి. పెనుమూరులో రైతు రత్న మృతిపై నిరసనలు. ఉరవకొండలో ప్రాణం తీసిన మటన్ రేటు. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు ఏపీ ఉద్యోగులు. 40 సంవత్సరాల ఉద్యోగుల ఉపాధ్యాయుల ఉద్యమ జీవితంలో ఇలాంటి నిర్బంధం ఎప్పుడూ చూడలేదు. 364 రోజులు వేధించి 365వ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం రోజున గురువులను పూజిస్తే మీ తప్పులు సమసిపోతాయా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఫేషియల్ యాప్స్ రూపొందించి ఉపాధ్యాయులను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నారాయణ కాలేజ్ పెట్రో ఘటనలో ఏవో అశోక్ రెడ్డి మృతి చెందారు. కంచన్బాగ్లోని డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ రామంతాపూర్లోని నారాయణ కాలేజ్లో ఆగస్టు 19వ తేదీన విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడు. సందీప్ వెనకాలే ఉన్న దీపం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విద్యార్థి నేతలు సందీప్, వెంకటాచారి, కాలేజ్ ఏవో అశోక్ రెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. 8 ఏళ్లుగా ఓవైసీ కారులో కేసీఆర్ నిద్రపోయారు. ఇప్పుడే నిద్ర లేచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. సెప్టెంబర్ 17న ఏదో చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని కేంద్రం నిర్వహిస్తోందన్నారు. కేసీఆర్ పాల్గొంటారో లేదో ఆయన్నే అడగాలన్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరులో రైతు రత్నం మృతిపై నిరసనలు చేపట్టారు. భూమి విషయంలో న్యాయం కోసం ఎంతలా ప్రయత్నం చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ రైతు చనిపోయాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే రైతు ప్రాణం పోవడానికి కారణమంటూ మండిపడుతున్నారు. రైతు రత్నానిధి సాధారణ మరణం కాదని, ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. సాయం కోసం వస్తే ప్రాణాలు తీశారని మండిపడ్డారు. ఈ దారుణంపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతు కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం చేయాలని, ఏకసభ్య కమిషన్తో ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జాప్తి శివనూర్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తున్న ఒక వాహనం అదుపు తప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలు కావడంతో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విపరీతంగా ట్రోల్ అవుతున్న కేజ్రీవాల్. కేరళలోని అలపుళలో 68వ నెహ్రూ ట్రోఫీ వేడుకలు. మౌనికా రెడ్డితో కలిసి వినాయకుడిని దర్శించుకున్న మనోజ్. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భగవద్గీతలోని శ్లోకాన్ని తప్పుగా పలకడంపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. సూరత్లోని ద్వారకాధీష్ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తన పార్టీ గుర్తు చీపురును గుర్తు చేస్తూ యదా యదా హి ధర్మస్య అనే శ్లోకాన్ని ప్రస్తావిస్తూ యదా యదా హి ధస్ అని పలికారు. కేరళలోని అలపుళలో జరిగే నెహ్రూ ట్రోఫీ పేరిట జరిగే బోట్ రేస్ వేడుకలు ఘనంగా జరిగాయి. 1952 నుంచి పడవ పందాలు జరుగుతున్నాయి. ఒక్కో బోటులో 100కు పైగా క్రీడాకారులు వేగంగా తెడ్లు వేస్తూ పడవలను నడపడం ఈ రేస్ ప్రత్యేకత. ఇందులో పాల్గొనడమే గొప్పగా భావిస్తారు క్రీడాకారులు. ఈ బోట్ రేస్ ను వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు రెక్కలు కట్టుకుని వాలిపోయారు.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం. అయితే కొన్నిసార్లు అదృష్టం బాగుండి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడతారు. ఓ మహిళ రెప్పపాటులో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియోను సజ్జనార్ ట్వీట్ చేశారు. బిజీ రోడ్డులో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ముందున్న ఆటోను కారు ఢీకొట్టింది. 2 వాహనాల మధ్య నుంచి రెప్పపాటులో ప్రమాదం నుంచి బయటపడుతుందామె. తమిళనాడులోని తిరువళ్లూరులో వైన్ షాప్ కే మందుబాబులు కన్నమేశారు. లోపల కూర్చుని దర్జాగా మద్యం తాగుతున్నారు. అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న పోలీసులు వైన్ షాప్ వెనుక గోడకి కన్నం ఉండడంతో పరిశీలించగా లోపల మందుబాబులు కనిపించారు. అదే కన్నం ద్వారా యువకుల్ని బయటికి రప్పించి అరెస్ట్ చేశారు పోలీసులు. పుదుచ్చేరిలో దారుణం జరిగింది. తన కూతురు కంటే ఓ విద్యార్థికి ఎక్కువ మార్కులు వస్తున్నాయనే అక్కసుతో ఏకంగా హత్య చేయించింది ఓ స్టూడెంట్స్ తల్లి. కూల్ డ్రింక్ లో విషమిచ్చి చంపించింది. ఈ ఘటన పుదుచ్చేరిలో సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ క్రైమ్ స్టోరీ బయటపడింది. సహాయ రాణి అనే మహిళ స్కూల్ వాచ్మెన్ ద్వారా ఈ విష ప్రయోగానికి పాల్పడినట్టు బయటపడింది. హైదరాబాద్ జూ పార్క్ లో సింహం మృతి చెందింది. 7 ఏళ్ల వయసున్న సింహం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆఫ్రికన్ జాతికి చెందిన అరుదైన సింహంగా గుర్తించారు. అయితే సింహం మృతిని జూ సిబ్బంది గోప్యంగా ఉంచారు. విశాఖలో హైపర్ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. మారణాయుధాలతో తిరుగుతూ బెదిరిస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ అనేక నేరాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. వాటన్నింటిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు గవర్నర్ తమిళిసై. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు రక్తదానం చేసిన దాతలను సన్మానించారు. 50 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారిని సన్మానించారు. వారికి ఇన్సూరెన్స్ పత్రాలు అందించారు గవర్నర్. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు చిరంజీవి. రక్తదానం చేయడం వల్ల ఎంతో మందికి ప్రాణదానం చేసిన వాళ్ళవుతారన్నారు. భూమా మౌనికారెడ్డిని మంచు మనోజ్ పెళ్లాడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి దంపతుల 2వ కుమార్తె మౌనికతో కలిసి మంచు మనోజ్ వినాయకుని దర్శించుకున్నారు. పెళ్లిపై అడిగిన ప్రశ్నకు ఇది పర్సనల్ విషయం, టైం వచ్చినప్పుడు మంచి రోజు చూసి చెప్తా అన్నారు మంచు మనోజ్. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ మిస్త్రీ మృతి. ప్రధాని మోదీ, రాహుల్, కేటీఆర్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి. ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ. ఇలాంటి వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రముఖ వ్యాపారవేత్త టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా ఆయన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు ఆయన డ్రైవర్ కూడా చనిపోయారు. పాల్ఘర్ సమీపంలోని చరోటి దగ్గర కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి తిరిగి వస్తుండగా మెర్సిడైజ్ కార్ డివైడర్ను ఢీకొట్టిందని పాల్ఘర్ పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 4 ఉన్నారు. వారిలో సైరస్ మిస్త్రీతో సహా 2 అక్కడికక్కడే చనిపోయారు. మరో 2ని ఆసుపత్రికి తరలించారు. కాసా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యానది వంతెనపై మధ్యాహ్నం 3:15 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సైరస్ మిస్త్రీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. భారత ఆర్థిక రంగానికి ఆయన మరణం తీరని లోటని ట్వీట్ చేశారు. సైరస్ మిస్త్రీతో 8 ఏళ్ల నుంచి స్నేహం ఉందని, మంచి ఫ్రెండ్ ను కోల్పోయినట్టు ట్వీట్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. మిస్త్రీ మరణ వార్త షాక్ కు గురి చేసిందన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీతో పాటు దర్యాప్తు సంస్థలను సూచించారు. సైరస్ మిస్త్రీకి 54 ఏళ్లు. రతన్ టాటా డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. రతన్ టాటా తర్వాత ఈ బాధ్యతను సైరస్ మిస్త్రీకి అప్పగించారు. అయితే 4 ఏళ్లలో 24 అక్టోబర్ 2016న ఆయన కూడా టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. బ్యాక్ టు టాప్ 9 న్యూస్. బైడెన్ పై మండిపడ్డ ట్రంప్. తైవాన్ కు అమెరికా భారీ ప్యాకేజ్. మరికొన్ని గంటల్లో బ్రిటన్ ప్రధాని ఫలితాలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ జంక్షన్ వార్తలు ఇప్పుడు చూద్దాం. బైడెనే తమ శత్రువు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. ఆగస్టు 8న ఫ్లోరిడాలోని తన నివాసంలో జరిగిన FBI సోదాలు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తనను లక్ష్యంగా చేసుకున్నందుకు బైడెన్ సర్కార్కు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతాయని హెచ్చరించారు. అమెరికా చరిత్రలో బైడెన్లా ఏ అధ్యక్షుడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ధ్వజమెత్తారు. తాను ప్రధాని అయితే విద్యుత్ బిల్లులను తగ్గించడంతో పాటు విద్యుత్ సరఫరాపై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు లిజ్ ట్రస్. ద్రవ్యోల్బణం మీద పోరాటం చేయడమే కాకుండా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను బలపరచడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. బ్రిటిష్ ప్రధానమంత్రి పదవికి సంబంధించిన ప్రచారంలో తన కోసం పనిచేసిన తన సిబ్బందితో పాటు మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు రిషి సునాక్. బ్రిటన్లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. రేపు అధికారికంగా ఫలితాలు రానున్నాయి. మెజార్టీ సభ్యులు లిజ్ ట్రస్ కే ఓటేసినట్టు ప్రచారం.
కాబోయే ప్రధాని ఆమె అంటూ లండన్ కోడై కూస్తోంది. వివాదాస్పద స్వామీజీ నిత్యానంద ఆరోగ్యం విషమించింది. తనకు అత్యవసర వైద్య చికిత్స అందించడం కోసం ఆశ్రయం కల్పించాలని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేకు లేఖ రాశారు. కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకుని సొంత కరెన్సీ, పాస్పోర్టును సైతం ఏర్పాటు చేసుకున్న నిత్యానంద తన దేశంలో వైద్య వసతుల కొరత ఉందంటూ లేఖలో ప్రస్తావించారు. లక్షల మంది రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి సమస్యాత్మకంగా మారారన్నారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. తమ సమస్యను భారత్ పరిష్కరించగలదన్నారు. శరణార్థులు లక్షల్లో ఉండడంతో దేశంలో అంతర్గతంగా సవాళ్లు తలెత్తుతున్నాయి. వారిని తిరిగి స్వస్థలాలకు పంపడంలో సాయం కోరారామె. హసీనా సోమవారం నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. చరిత్రలో కనివిని ఎరుగని వరదలతో పాకిస్తాన్ అల్లాడుతోంది. ఇప్పటివరకు వరదల కారణంగా సుమారు 1300 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు గాయపడ్డ వారి సంఖ్య 12,577కు చేరుకుంది. వరదల వల్ల 3.3 కోట్ల మంది ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. తిండి తిప్పలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.